అలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. చికెన్ స్పెషల్ బిర్యానీ. పాపం విజయవాడ నుంచి వచ్చి వ్లాగ్ తీసుకుంటే ఇక్కడ మెత్తగా దూదిలాగా కరిగిపోతుంది నోట్లో. ఏంద్రామా ఈ జనాలు ఏంద్రా బాబు. మేము ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ లో ఉంటాం. ఇంటి బ్యాక్ సైడ్. ఓకే. హాయ్ మామ, గుడ్ మార్నింగ్. నిన్న నైటే చార్మినార్ వ్యూ మొత్తం మీకు చూపించాను. నేను కూడా అలసిపోయిన పొద్దున్నే ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ పొద్దున్న వ్యూ చూడడం కోసం చార్మినార్కి అయితే వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చాలా మంది చూసుంటారు చార్మినార్లో ఇవన్నీ హైదరాబాద్ వచ్చినప్పుడు. బట్ మన ఫాలోవర్స్లో ఎవరో ఒకళ్ళు చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చూపిద్దాం అనేది నా ఉద్దేశం. ఓకే, 4 కిలోమీటర్స్ అండి. వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే, చలో. కూల్గా ఉంది వెదర్ అయితే హైదరాబాద్లో. ఆర్టీసీ క్రాస్ రోడ్. నైట్ పెట్రోల్ కొట్టిడా కాపాం కానీ కరెక్ట్గా మనోడి బండి వచ్చేప్పటికి అక్కడ ఆగిపోయింది. మీటర్ 60 రూపాయలు ఏమో అని చెప్పి ఆగిపోయింది. పొద్దున్న కొట్టించుకొని వెళ్తున్నాం. వచ్చేసామండి. 2.4 కిలోమీటర్స్ అయితే ఉంది. భారత్ మెడికల్ హాల్ అంట. నిన్న బ్యాక్ సైడ్ వ్యూ, ఈరోజు ఫ్రంట్ వ్యూ. మార్నింగ్ పూట ఎందుకు వచ్చామంటే ఇలా బండి వేసుకొని వెళ్ళిపోవచ్చు, కార్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. అవును, చార్మినార్ దాకా. చార్మినార్ టైమింగ్స్ కూడా 9 to 9:30 ఉంది. 9 to 9:30 చార్మినార్ పైకి ఎక్కడానికి. అదే పైకి ఎక్కడానికి అదే అంటున్నా. 9:30 కాదు, సాయంత్రం 5కి 6కి పోతారు. చార్మినార్ ఎదురుగా నిమ్రా అనే కేఫ్ అయితే ఉంది. చాలా ఫేమస్ అంట. టీ కానీ బన్ కానీ. ఇదిగోండి మామ, చాయ్ 25 రూపీస్. ఇదైతే 30 రూపీస్. ఉస్మానియా బిస్కెట్. మెత్తగా దూదిలాగా కరిగిపోతుంది నోట్లో. అసలు నవ్వాల్సిన పని కూడా ఉండదు. చాలా బాగుంది. మంచి ఫీల్ ఉంది చార్మినార్. చాయ్ జనాలు కొంచెం పీస్ఫుల్గా ఉంది. నైట్ చాలా హడావుడిగా ఉన్నదా కానీ ప్రశాంతంగా ఉంది. పౌరది కానీ ఆ వ్యూ కానీ చాలా బాగుంది. చాయ్ కూడా చల్లారిపోతుంది. చాయ్ కూడా టేస్ట్ చేద్దాం. చాయ్ కూడా సిప్పి ఉంచుకుందాం ఉన్నా. ఫస్ట్ సిప్పి. అదే మళ్ళీ టేస్ట్ తెలియదు. ఇమ్రా చాయ్ 25 రూపీస్. కాస్ట్ ప్రాబ్లం కాదు, టేస్ట్ ఇంపార్టెంట్. బాగుంది. లేదు, చాయ్ బాగుంటే ఏమంటే హిందీ వచ్చే బాయ్ చాయ్ అచ్చాయా అన్నారు. కరెక్టే కానీ అంటే బిస్కెట్ తినడం వల్ల ఫ్లేవర్ ఏంటో తెలియట్లే. కానీ నేను ఎప్పుడు తాగని టేస్ట్ అయితే ఉంది. టీ చాలా నవరంగా ఇలా చాలా చోట్ల తాగాం కానీ ఆల్ఫా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. బాగుంది. हिंदी में बात करो भाई. हिंदी मेरे को तेलुगु नहीं आता. तेलुगु बहुत कम आता मेरे को. హిందీ తోడా ఆత. నైట్ వచ్చింది ఈ రోడ్లోనే కదా. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ రాహుల్ సిప్పిగంజ్ లింగయ్య ఇడ్లీ అని చెప్తాడు చూసావా? లింగయ్య ఇడ్లీ మెత్తగా ఏదో చట్నీ. లింగయ్య కాదు, లింగయ్యాస్. ఆయన లింగయ్య అంటాడు వీడియోలో. అండ్ దెర్ ఈస్ ఇడ్లీ లింగయ్య ఇడ్లీ. ఓకే, లింగయ్య ఇడ్లీ మల్లపల్లిలో ఉంటుంది. ఓన్లీ ఇడ్లీ అమ్ముతాడు తను. ఇడ్లీ చట్నీ. ఆ ఇడ్లీ ఎట్లుంటుంది అంటే నోట్లో వేస్తే కరిగిపోవాలి, నమ్మలాల్సిన అవసరం లేదు. అండ్ ఆ చట్నీ ఉంటుంది తింటే ఈ మటాషే వాడాడ. నాకు ఈ 2 ఫేవరెట్. ఇడ్లీ అంటే అది. షాగోస్ ఎక్కడ ఏరియా? షాగోస్ మెయిన్ వచ్చేసరికి టోలీ చౌకీ. ఇంకా ఎక్కడైనా ఉంటే మనం ఇందాక వచ్చాం కదా, ఆ వచ్చే దారిలో కూడా ఉంది షాగోస్. A few moments later. పొద్దున్నే ఇడ్లీ కోసం చాలా మంది వచ్చారు. లింగయ్య టిఫిన్ సెంటర్. ఏంద్రామా ఈ జనాలు ఏంద్రా బాబు. ఇడ్లీ కోసం ఇంతమంది. అక్కడ అంతమంది జనాలు ఉన్నా కూడా మా ఊడు తొందరగా వెళ్ళి ఏదో ఎక్స్పీరియన్స్ హైదరాబాదీ. भाई मेरे को ये सभी आता है, हमारे को आदत है. వాళ్ళందరికన్నా లేట్గా వెళ్ళి మా ఊరు తొందరగా తీసుకొచ్చాడు.
ఆ టికెట్ రెండు నిమిషాలు కూడా పట్టలేవు. 1 నిమిషంలో టికెట్లు తెచ్చా, 1 నిమిషంలో టిఫిన్ తెచ్చా. ఓకే మా ఇడ్లీ అయితే వచ్చేసే అసలు వర్తో కాదు చూద్దాం. 40 రూపీస్ అంట అసలు 2 ఇడ్లీ పల్లి చట్నీ వేసి ఇచ్చారు. ఆగలేకపోతున్నా సార్. అసలు చూద్దాం మామ ఈ లింగయ్య ఇడ్లీ మరి ఫేమస్. సాఫ్ట్గా ఉంది ఇడ్లీ అయితే, చట్నీలో ముంచాను. బాగుంది కానీ చట్నీ కొంచెం మంట అనిపిస్తుంది. అంటే విజయవాడలో అంత మంట ఉండదు, సో ఇక్కడ కొంచెం మంటగా అనిపిస్తుంది. కానీ ఇడ్లీ మాత్రం చాలా బాగుంది, చట్నీ కూడా ఓకే. ఎన్ని మిరపకాయలు చేస్తారు అందుకే ఎర్రగా ఉంటుంది. అదే మామూలు పచ్చిమిరపకాయలు వేస్తారు, వీళ్ళు ఎండు మిరపకాయలు వేస్తారు. కొంచెం మంట ఉంది కానీ ఇడ్లీ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, కరిగిపోతుంది. ఒక వడ కూడా ట్రై చేసి తీసేసి సరే వడ కూడా ట్రై చేద్దాం. ఇది చాలా క్రిస్పీగా ఉంది. ఉంచాను చట్నీలో. గారి చాలా బాగుంది. నాకు ఇడ్లీ కన్నా కూడా గారి ఇంకా నచ్చింది నిజంగా. అంటే ఇడ్లీ ఓకే కానీ గారి పిండితో, స్వచ్ఛమైన గారి పిండితో అన్నట్టుంది. ఈ మధ్య పునుగులు బజ్జీలు ఆ పిండితో వేసేస్తున్నారు గారెలు, చూసావా? అలా ఇంకా ఇడ్లీ కంప్లీట్ చేసుకొని బిర్యానీ తినడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పటివరకు వీడియో చూసారు కదండి, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. A few moments later. ఇప్పుడు ఈ మేఫిల్ బ్రాంచ్ వచ్చేసి హిమాయత్ నగర్ అండి. అసలు ఖాళీలే చూడండి, పక్కనే ఉంటాయి. పక్కన సేమ్ ఇంకో మేఫిల్ ఉంది, అదైతే ఓన్లీ అందులో చికెనే ఉంటుంది అనమాట. ఇక్కడైతే చికెన్ మటన్ రెండు ఉంటాయి. అసలు ఖాళీ లేదు. అక్కడ రేట్లు చూసుకున్నట్టయితే అదిగోండి, హైదరాబాదీ దమ్ బిర్యానీ మటన్ అయితే సింగిల్ 178, మటన్ బిర్యానీ ఫుల్ 283, స్పెషల్ మటన్ బిర్యానీ 367, చికెన్ బిర్యానీ సింగిల్, చికెన్ బిర్యానీ ఫుల్. లోపలికి వెళ్దామండి. ఇది మేఫిల్ ఎంట్రన్స్ అనమాట. సండే పూట కూడా ఖాళీ లేదండి. ఏం ఆర్డర్ చెప్పు? చికెన్ బిర్యానీ స్పెషల్, హాఫ్ మటన్ బిర్యానీ. ఇది మిర్చికా సాలన్. నార్మల్గా మన దగ్గర చికెన్ గ్రేవీ కానీ కట్టగానే ఇస్తారు కదా, ఇక్కడ కట్టగా చికెన్ గ్రేవీ ఉండదు. ఇది మిర్చికా సాలన్ ఇస్తారు. ఏం పేరు? మిర్చికా సాలన్. మిర్చికా సాలన్ ఇస్తారు. అంటే నార్మల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, ఆంధ్ర సైడ్ తెలియదు. చాలా పీసెస్. నీకు మటన్ బిర్యానీ, చికెన్ స్పెషల్ బిర్యానీ. ఇది మటన్ దమ్ము మినీ అనమాట. 180 రూపీస్ పడింది. టేస్ట్ చేసి వెళ్తామని చెప్తాం. చాలా బాగుంది. లోపల దమ్ పీసెస్ కూడా ఉన్నాయిగా. నాకు చెప్పలా అది. ఓకే ఓకే ఓకే. ఈ చికెన్ స్పెషల్ అండి. దీంట్లో చికెన్ 65 వచ్చింది అండ్ 2 ఎగ్స్ వచ్చాయి. దాంతోపాటు చికెన్ దమ్ జాయింట్ అండ్ ఇంకో పీస్ కూడా వచ్చింది. అదిగోండి 2 పీసెస్ వచ్చాయి. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. జ్యూసీగా ఉంది. చికెన్ పీసెస్ బాగా మావులేదు. చికెన్ 65. మేఫిల్ ఎక్కడ బాగుంటుంది? ఎక్కడేనా? ఇది మైఫిల్ అన్న, మంచిగా ఉంటుంది. మీకు ఎక్కడ ఫేవరెట్? ఫేవరెట్. మేము ఇండియన్ వెనకాల బ్యాక్ సైడ్ లో ఉంటాం.
ఇంటి బ్యాక్ సైడ్ ఓకే. దీని బ్యాక్ సైడ్ ఇంకా హైదరాబాద్లో బిర్యానీస్ ఎక్కడ బాగుంటాయి? ఇంకా కేఫ్ బార్ ఉంది, లూసీ ఉంది, హ్యాబిట్స్ లా ఆ, అన్ని టేస్ట్ చేసావు, అన్ని టేస్ట్ చేశాను. కుమ్మేసావు. హలీం టేస్ట్ చేసావు ఇక్కడ? ఇప్పుడు అదే చేస్తున్నాను, అలీం చేస్తున్నప్పుడు. ఓకే, కొంచెం ముందు వచ్చి ఉంటే చక్కగా కలిసి తినేవాళ్ళం. లేదా నేను ఇప్పుడే వచ్చిన, అప్పుడే లేచిన. మీ ఇప్పుడు నాకు కనిపించాడు మనవాడు. పేరేంటి నీ పేరు? వినయ్ అన్న నా పేరు. వినయ్. ఇక కలుద్దాం ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం. సరే అన్న. ఓకే, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మన వాళ్ళకి. అందరు అన్నకి సబ్స్క్రైబ్ చేయండి. పాపం విజయవాడ నుంచి వచ్చి వ్లాగ్ తీసుకుంటే ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ వినయ్. Thank you అన్న. ఈసారి కలుద్దాం. సరే అన్న. బాయ్. హైదరాబాద్లో మంచి ఫుడ్ ప్లేసెస్ అయితే నాకు కామెంట్ చేయండి. ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేస్తాను. హైదరాబాద్ రిలేటెడ్ ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి.